హలో ఫ్రెండ్స్, ఒక్క మొక్కతో కోరిన కోరికలు తీర్చే అమ్మవారు, ఏడుగురు అక్కజెల్లెళ్ళ సమేతంగా కొలువై ఉన్న అమ్మవారు. అదే చింతగూడెం లక్ష్మీదేవి టెంపుల్, జన్నారం మండల్, మంచిర్యాల డిస్టిక్. ఇది చింతగూడ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో టెంపుల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కనబడేదే లక్ష్మీదేవి టెంపుల్. ఈ ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా చంద్రవరాల దేవి, మాణిక్యాల దేవి, చిలుకదేవి, బాణవతి అమ్మవారు, నాగలక్ష్మి అమ్మవారు, జమదుర్గ అమ్మవారు, ఇలా ఏడుగురు అక్కజెల్లెళ్ళు ఒకే దగ్గర కొలువై ఉన్న ఆలయం. కొత్తగా పెళ్ళైన పెళ్లి జంటలు అమ్మవారిని దర్శించుకుంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అమ్మవారికి దప్పు సప్పులతోటి బోనాలు సమర్పిస్తారు. బాణవతి అమ్మవారికి మేకలను కానీ కోళ్ళను కానీ బలి ఇస్తారు. శుక్రవారాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. చుట్టూ ప్రాంతాల నుంచెలే కాకుండా చుట్టుపక్కల డిస్టిక్ల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే కనబడుతుంది, చెట్ల కింద భక్తులందరూ ఇక్కడ వంటలు చేసుకోవడం జరుగుతుంది. శుక్రవారాల్లో అయితే భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో ముందే వచ్చి ఇక్కడ రిజర్వ్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది. ఇక్కడ చాలా మంది ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఏ చెట్టు కింద కూడా మనకి ప్లేస్ అనేది ఉండదు. ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది. భక్తుల రద్దీ అనేది శుక్రవారాల్లో ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి కొబ్బరికాయలు తీసుకోవడానికి కూడా ఈయనే ఉంటుంది. ఇది ఆలయం ఎంట్రన్స్లో. ఇక్కడ ఈరోజు శుక్రవారం కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువ ఉంది. క్యూ లైన్ ఇది. ఇంకా మా చిన్నోడు చూడండి గంట కొడుతున్నాడు. ఈ బాణవతి అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళి గుడి వెనకాల వైపు నుంచి లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకొని బాణవతి అమ్మవారిని దర్శించుకొని ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మవారి టెంపుల్ పక్కన భక్తులు అల్లు పట్టడం జరుగుతుంది. చూస్తే మనకి ఇప్పుడు లైవ్లో కనబడుతుంది. భక్తులందరూ కైన్స్ అనేది పెడుతున్నారు. ఇదండి మనకు కనబడేది. అంతేకాకుండా మనకు ముందుకు వెళ్తుంటే అమ్మవారు కూడా మనకు దర్శనం ఇస్తున్నారు. లక్ష్మీదేవి అమ్మవారు మనకు సాక్షాత్ దర్శనం ఇస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ పక్కన మనకి బాణవతి అమ్మవారు ఈ టెంపుల్లో. ఈ బాణవతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టవలసి ఉంటుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ ఏడుగురు అక్కజెల్లెళ్ళకు గుర్తుగా పక్కనే గద్దె పైన 7 చెట్లు అనేది ఉన్నాయి. అవి రావి చెట్టు, మర్రి చెట్టు, జువ్వి చెట్టు, వేప చెట్టు, మరికొన్ని చెట్లు ఉన్నాయి. భక్తులు తమ కోరికలను నెరవేరాలని ఇక్కడ చెట్టుకి ముడుపులు కడుతుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు చెట్ల కింద వంటలు చేసుకొని ఒకే దగ్గర కింద కూర్చొని భోజనం చేస్తుంటారు. చాలా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్క చెట్టు కింద వాళ్ళ ప్లేస్ను రిజర్వ్ చేసుకుంటారు. ఎక్కడ కూడా ప్లేస్ అనేది ఉండదు. ప్రతి శుక్రవారాలలో చూస్తే మనకు కనబడుతుంది ఈ ప్లేస్ ఏమో. ఇక్కడ టెంపుల్ అనేది చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.